అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మూఢనమ్మకాలు. రాజయ్య దంపతులు కన్న సంతానంలో రాగిణి ఒక్కతే ఆడపిల్ల కావడంతో వాళ్ళామెను ఎంతో మురిపెంగా పెంచారు. వాళ్లకు తమ కూతురు గొప్ప అదృష్టవంతురాలన్న నమ్మకం ఉండేది. ఆ కారణంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెతో, అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే, నువ్వు ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి అనేవాళ్ళు. క్రమంగా రాగిణికి తల్లిదండ్రుల మాటల్లో నమ్మకం కుదిరిపోయింది. ఆమె ఇతరులతో మాట్లాడేటప్పుడు తాను గొప్ప అదృష్టవంతురాలిననే ధీమా కనబరిచేది. కొంతకాలం తరువాత ఆమెకు సుందరం అనే అతడితో వివాహం జరిగింది. సుందరానికి పట్నంలో ఉద్యోగం. రాగిణి అత్తవారింటికి వచ్చిన కొద్ది రోజులకే సుందరానికి ఉద్యోగంలో హోదా పెరిగింది. అతను ఇంటికి వస్తూనే ఆ సంగతి భార్యకు చెప్పి, హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుంది కదా, మనం మునుపటి కన్నా మరి కాస్త కుదురుగా సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు. రాగిణి చిరునవ్వు నవ్వుతూ, అంతా బాగానే ఉంది, మీ హోదా పెరగడానికి నేను కారణం అన్న సంగతి మీకు తెలిసినట్లు లేదు అన్నది. సుందరం ఆశ్చర్యపోతూ, నా హోదా పెరగడానికి ఇంటి పట్టున ఉండే నువ్వెలా కారణమవుతావు అన్నాడు. కొందరు పుట్టు దురదృష్టవంతులున్నట్లే మరికొందరు పుట్టు అదృష్టవంతులుంటారు. నేను ఆ రెండో కోవకు చెందినదాన్ని. నేను ఏ ఇంట కాలు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి. తెలిసిందా? మీ హోదా పెరగడానికి మూల కారణం ఏమిటో అన్నది రాగిణి. చాలే, ఇంతటితో ఈ చాదస్తపు వాగుడు కట్టిపెట్టు. నువ్వు నా ఇంట కాలు పెట్టిన కారణంగా నా హోదా పెరగలేదు. నేనింతవరకు చేస్తున్న ఉద్యోగాన్ని క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా చేయటం వల్ల పై అధికారుల దృష్టిలోకి వెళ్ళగలిగాను. వాళ్ళు నన్నొక మెట్టు ఎక్కించారు అన్నాడు సుందరం. అయితే ఆ క్రమశిక్షణ బాధ్యతల్ని ఇంతకాలంగా గుర్తించని పై ఉద్యోగులు నేనీ ఇంట అడుగుపెట్టాకే గుర్తించారన్నమాట. దాని అర్థం ఏమిటి అన్నది రాగిణి. ఇక భార్యతో వాదించి లాభం లేదనుకొని సుందరం ఊరుకున్నాడు. ఈ గొడవ జరిగిన రోజున ఒక అర్ధరాత్రి వేళ పక్క గదిలో పడుకున్న సుందరం తల్లి పెద్దగా గొంతెత్తి, ఒరే నాయనా, మంచం కింద నా నగలు చీరలు ఉన్న పెట్టె ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు, ఇదిగో చూడు, గోడలో ఎంత కన్నం వేశాడో అంటూ శోకాలు ప్రారంభించింది. సుందరం భార్యతో పాటు గబగబా తల్లి ఉన్న గదిలోకి వచ్చి తల్లిని ఓదారుస్తూ, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు శోకాలు పెట్టి ప్రయోజనం ఏమిటి, ఊరుకో అన్నాడు. సుందరం తల్లి రాగిణికేసి కొరకరా చూస్తూ, నువ్వేం నన్ను ఊరడించనవసరం లేదు. ఏనాడైనా ఇలాంటి దొంగతనం ఎరుగుదుమా? నీ పెళ్ళాం ఈ ఇంట కాలు పెట్టిన గడియ అలాంటిది అన్నది. అమ్మా, మధ్యలో దాన్ని ఆడిపోస్తావెందుకు? ఈ దొంగతనానికి అది కాపరానికి రావడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్నాడు సుందరం కోపంగా. సుందరం తల్లి కళ్ళు తుడుచుకుంటూ, ఒక్కొక్క మనిషి అడుగులో దురదృష్ట దేవత తాండవిస్తుందిరా నాయనా అన్నది. అత్తగారు ఇలా అనగానే రాగిణి ముంచుకొస్తున్న దుఃఖంతో గబగబా పెరటి తలుపు తెరుచుకొని బావికేసి పరిగెత్తబోయింది. సుందరం ఆమెను పట్టుకొని, నీకేమన్నా పిచ్చెత్తిందా ఏమిటి? నువ్వు చేయబోతున్న పని ఏమిటి అన్నాడు కోపంగా. మీ అమ్మగారు అంత మాట అన్నాక బ్రతికి ఏం లాభం అన్నది రాగిణి. సుందరం భార్యను ఇంట్లోకి తీసుకువస్తూ, మా అమ్మ మాటలు పట్టించుకోకు. నా ఉద్యోగం హోదా నీ రాక వల్ల పెరిగిందని నువ్వు అనుకున్నట్లే ఆమె నువ్వు అత్తింట అడుగుపెట్టగానే దొంగతనాల్లాంటి ఈతిబాధలు మొదలయ్యాయి అనుకుంది. మూఢనమ్మకాల్లో మీ ఇద్దరూ ఒకరినొకరు ఏమాత్రమూ తీసిపోరు అన్నాడు. అత్తయ్య మాటలు కటువుగా ఉన్నా నా కళ్ళు తెరిపించాయి. మీరన్నది నిజం. నా మూఢనమ్మకాలతో అదృష్టవంతురాలిననే గర్వంతో ఈనాటి వరకు చాలామందికి బాధ కలిగించాను. నాకు బుద్ధి వచ్చింది అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది రాగిణి. విన్నారు కదా?
రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.